పుణ్యాత్ములు స్వర్గానికి, పాపాత్ములు నరకానికి వెళతారని భక్తుల నమ్మకం. స్వర్గం, నరకం ఎవరూ కల్లారా చూడకపోయినా అవి ఎలా ఉంటాయో పురాణాల్లో స్పష్టమైన వర్ణన ఉంది. అష్టాదశ పురాణాలను రచించిన వ్యాస మహర్షి గరుడ పురాణంలో స్వర్గ నరకాల రహస్యాలను వివరించారు. ఈ విషయాలను స్వయంగా విష్ణు తన భక్తుడైన గరుడకు ఉపదేశించినట్లు పురాణం చెబుతోంది. పాపాత్ములకు చేసిన పాపం ఆధారంగా వేర్వేరు నరక శిక్షలు ఉంటాయి. అలాగే పుణ్యాత్ములకు కూడా చేసిన సత్కార్యాల ఆధారంగా వేర్వేరు లోకాలు లభిస్తాయి. భూలోకం నుంచి ప్రారంభమై భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, చివరికి సత్యలోకం వరకు ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగుతుంది. వైకుంఠంలో మహావిష్ణువు సన్నిధి, గోలోకంలో శ్రీకృష్ణుడి మధురానుభూతి, శివలోకమైన కైలాసంలో పరమశివుని కృప, సప్తలోకాలలో దేవి మహిమ. గరుడ పురాణం చెబుతున్న సత్యం ఒక్కటే: మన కర్మలే మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి సత్కార్యాలు చేద్దాం, ధర్మ మార్గంలో నడుద్దాం.